బీజేపీ బీఆర్ఎస్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి చేసిందేం లేదని విమర్శించారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ కర్ర కాల్చి వాత పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుందని రేవంత్ ఆరోపించారు. ఈ ప్రాంతంలో నాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి అయితే జరిగిందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పెద్దలు దామోదర రాజు నరసింహ గారు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిరో మళ్ళీ 2024 నుంచి 2034 వరకు మళ్ళీ వారు నేను ఆనాడు వైఎస్ఆర్ దామోదర రాజు నరసింహ గారు ఏ విధంగా అయితే ఉమ్మడి జిల్లా మెదక్ అభివృద్ధి కోసం పనిచేసిండ్రు, ఇవాళ నేను పెద్దలు దామోదర రాజు నరసింహ గారు అదే రకమైన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, గత 25 సంవత్సరాల నుంచి నరేంద్ర పైసాప్ నుంచి మొదలు పెడితే మొన్నటి కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు ఈ ప్రాంతంలో బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీగా ఉన్నారు. ఏమి జరిగిందో మీరు చూసిండ్రు, ఎంత అన్యాయం చేసిండ్రో మీ కళ్ళ ముందర ఉన్నది. అందుకే ఇవాళ నిలబడ్డ అభ్యర్థులు కూడా ఎవరో కొత్త వాళ్ళు కాదు. మొన్నటి వరకు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఇవాళ బీజేపీ అభ్యర్థి, ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మల్లన్న సాగర్లో ఏటిగడ్డ కిష్టాపూర్తో పాటు 14 గ్రామాలు కానీ, కొండపోచమ్మ రిజర్వాయర్లో కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులలో మెదక్ జిల్లా రైతులను ముంచి పోలీసులతో తన్నించి పోలీసు బూట్లతో తొక్కిచ్చిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి.